ఒకసారి పద్మావతి అమ్మవారిని చూడ్డానికి వచ్చి స్వామివారితో, లోక జ్ఞానులందరూ మిమ్మల్ని పురుషోత్తముడని పొగుడుతున్నారు, మీ అనుగ్రహంతో నా పూర్వజన్మ వృత్తాంతం ఏంటి అని తెలుసుకోవాలనుంది అని అడుగుతాడు. అంతటా స్వామివారు, పూర్వజన్మలో నీవు నాకు ఎంతో ఇష్టమైన భక్తుడివి, నా కోసం పూల తోటలను పెంచేవాడివి, సువాసనలు గొలిపే పూలను నా కైంకర్యానికి భక్తితో సమర్పించేవాడివి, ఎల్లప్పుడూ నా కోసమే పరితపించిపోయేవాడివి, కానీ నీవు చేసిన ఒక పాపం వల్ల నీకు ఈ జన్మ వచ్చింది అని మిగిలిన వృత్తాంతాన్ని చెప్పి, ఈ జన్మలో నా ఆలయాన్ని కట్టి నీ జన్మ చరితార్థం చేసుకోవడానికి జన్మించావని స్వామివారు తొండమానుడితో చెప్తాడు. తొండమానుడికి పూర్వజన్మ గుర్తొచ్చి ఆనంద బాష్పాలతో స్వామిని పరిపరి విధాలా స్తుతించి భక్తితో స్వామివారికి నమస్కరించి, స్వామి, స్థల నిర్ణయం